హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమ్య. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ చేశానండి. నార్మల్ రైస్తో చేసా. చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు వేయించుకోవాలి. ఇవి బాగా వేగితేనే చాలా బాగుంటాయి. ఫ్రైడ్ ఉల్లిపాయలు వేస్తేనే చాలా బాగుంటుంది బిర్యానీ టేస్ట్. 3 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని అవి శుభ్రంగా కడుక్కున్నాను. నా దగ్గరున్న గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసాను. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 2-3 పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయలు, కొంచెం ఆయిల్ పోసి కొంచెం ఉప్పు వేసాను. అది పొయ్యి మీద పెట్టాను. నెక్స్ట్ ఇందాక ఫ్రై చేసిన ఉల్లిపాయలు తీసి అందులోనే మళ్ళీ ఎగ్స్ బాయిల్ చేసినవి ఫ్రై చేశాను. అందులోనే జీలకర్ర, 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క, పచ్చిమిర్చి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయితేనే మన బిర్యానీ అనేది టేస్ట్గా ఉంటుంది. నార్మల్ రైస్ తోటి బిర్యానీ చాలా బాగుంటుందండి. బాస్మతి బియ్యం లేకున్నా కానీ ఈ నార్మల్ రైస్ తోటి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాయండి. అందులోనే కొంచెం పుదీనా వేసాను. పుదీనా కూడా మంచిగా ఫ్రై కావాలి. కొంచెం పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై కావాలి. అందులోనే ఉప్పు రుచికి తగ్గట్టు, 1 స్పూన్ కారం. ఉప్పు కారం అనేది మంచిగా వాటికి పట్టాలి ఉల్లిపాయలకు. ఇది మంచిగా ఫ్రై అయ్యాక 2 టమోటాలు వేసాను కట్ చేసుకొని. టమాటాలు మంచిగా ఫ్రై కావాలి. అవి అయిన తర్వాత ఎగ్స్ ఇందాక ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి అందులో యాడ్ చేయాలి. అందులో కొంచెం మనం ఫ్రై చేసిన ఆనియన్స్ అందులో వేయాలి. ఫ్రై చేసిన ఆనియన్స్ అందులో వేస్తే చాలా బాగుంటుంది కర్రీ. 5 మినిట్స్ అలా వదిలేయాలి వాటిని. అందులో కొంచెం మసాలా, కొంచెం కొత్తిమీర వేసి ఆఫ్ చేయాలి. అన్నం కూడా ఒక 70% ఉడకాలి. అంతే, ఉడికింది అంతే. వేరే గిన్నె తీసుకొని అందులో కొంచెం కర్రీ వేసాను దమ్ పెట్టడానికి. కొంచెం రైస్, ఇలాంటిది జల్లెడ మీ ఇంట్లో ఉంటే దాంతో వాడండి. ఈ స్టెయినర్తో తీస్తే అన్నం పుల్లలుగా వస్తుంది. ఫ్రై చేసిన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసాను. మళ్ళీ కొంచెం కర్రీ వేసి మళ్ళీ రైస్ వేసాను. మొత్తం ప్రాసెస్ మొత్తం ఇలానే చేసుకోవాలి. అందులో కొన్ని ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి పైనుంచి. లాస్ట్కి పైనుంచి ఫ్రై చేసిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, కర్రీది ఆయిల్ ఉంటుంది కదండి, అది అందులో యాడ్ చేయాలి. దమ్ పెట్టడానికి పెనం పెట్టి ఆ పెనం పైన ఈ గిన్నె పెట్టాను. ఒక 30 మినిట్స్ ఉంటే సరిపోద్ది. మన బిర్యానీ రెడీ, ఎగ్ బిర్యానీ. బాస్మతి రైస్ కంటే మనం నార్మల్ రైస్తోని ఎక్కువ క్వాంటిటీలో తింటాము. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటే నోరు ఎలా ఊరుతుందో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.